భారీగా వర్షం కురుస్తోందో ఎవరు ఎక్కడ కూడా ఆగట్లేదు. తొలకరి జల్లులు ఇన్ని రోజులు కూడా ఎండ వేడిమికి అల్లాడిపోయారు. వర్షం పడుతున్నా సరే లెక్క చేయకుండా 2 వీలర్స్ మీద అలాగా హాయిగా ఎంజాయ్ చేస్తూ వెదర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఎవరు కూడా ఇబ్బంది పడట్లేదు. ఎందుకంటే ఈ 2 నెలల పాటు కూడా విపరీతమైన ఎండ, ఎప్పుడూ లేనంత ఎండలో జనాలంతా కూడా మగ్గిపోయారు, ఉక్క పోతతో అల్లాడిపోయారు. అలాంటి తెలంగాణ ప్రజలకు ఇవాళ తొలకరి జల్లులు నిజంగా ఒక మంచి ఫీల్ ఇస్తున్నాయి, ఒక ఆహ్లాదకర వాతావరణం ఇస్తున్నాయి. కొంతమంది ప్రిపేర్డ్గా లేము, సరే ఇరుకుపోయాం అన్నప్పటికీ కూడా వెదర్ని ఎంజాయ్ చేస్తున్నారు. చల్లబడింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. రైట్, మా ప్రతినిధి సాగర్ ఉన్నారు మనకు మళ్ళీ అప్డేట్స్ అందించడానికి. రైట్ సాగర్, మీరున్న ప్లేస్ ఖైరతాబాద్, ఇందాక నుంచి మాకు అప్డేట్స్ ఇస్తున్నారు. విజిట్ కూడలి, అది 4 కూడళ్ళు, జనాలు కొద్దిగా ఇబ్బంది పడుతున్నట్టుగా ఇందాక కొంతమంది చెప్తున్నారు. రైట్, ఇప్పటి వరకు మీరు సేకరించిన సమాచారం ఏంటి? కృష్ణమూర్తి, హైదరాబాద్లో ఒక్కసారిగా వర్షం పడడంతో నగర ప్రజలైతే ఇన్ని రోజులు ఎండలు మండిపోయిన నేపథ్యంలో చల్లని వాతావరణం అయితే ఆస్వాదిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ చౌరస్తా వద్ద ఉన్నాం. మనం చూడొచ్చు, ఖైరతాబాద్ చౌరస్తా అంటేనే ఇంతకుముందు మీరు చెప్పినట్లు పెద్ద కూడలి, ఇది భారీ కూడలి. హైదరాబాద్ బంజారా హిల్స్కు, జూబ్లీ హిల్స్కు వెళ్ళాలన్నా ఇదే రూట్ నుంచి వెళ్ళాలి, లేదంటే ఇటు అసెంబ్లీ వైపు, లక్డీ కపుల్ వైపు, మెయిన్ సెంటర్స్కు హిమాయత్ నగర్ వైపు వెళ్ళా కూడా ఇటే వెళ్ళాలి. సో ఎక్కువగా వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇటు ద్విచక్ర వాహనాలే కావచ్చు, కార్లే కావచ్చు. ఉదయం ఆఫీసులకు వెళ్ళే సమయంలో రద్దీగా ఉంటుంది. తిరిగి ఆఫీసుల నుంచి తిరిగి ఇండ్లకు చేరుకున్నటువంటి నేపథ్యంలో కూడా ఒక బిజీ అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో హైదరాబాద్లో ఒకసారిగా వర్షం పడడంతో వాహనదారులు కొంతమంది చూడొచ్చు, మనం రెయిన్ కోట్లు వేసుకున్నటువంటి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు కూడా చూడొచ్చు. ముందే ప్రిపేర్ అయ్యారా? వర్షం వస్తుంది, రెయిన్ కోట్ వేసుకొని? हाँ, रेनकोट पहले ले लिए ना साहब। कैसा लग रहा है अभी बढ़िया, फर्स्ट क्लास, ठंडा मौसम है। సో ठंडा మోసాన్ని ఎంజాయ్ చేస్తున్నామని చెప్తున్నారు. సో కొంతమంది అయితే రెయిన్ కోట్లు వేసుకొని ప్రిపేర్ అయి వచ్చారు. మరికొంతమంది అయితే వర్షంలో తడుస్తూనే ఆ చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నటువంటి పరిస్థితి. మరో అంశం, హైదరాబాద్లో మనం వర్షం పడింది అంటే కేఫ్లన్నీ బిజీగా ఉంటాయి. వేడి ఇరానీ చాయ్ తాగుతూ వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. సో ఇక్కడనే ఖైరతాబాద్ చౌరస్తా పక్కకే మనం ఓవర్వ్యూ ఒకసారి చూస్తే ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వద్ద కూడా వర్షం పడింది అంటే వర్షం పడ్డది అంటే ఇక్కడ మనకు మొత్తం ఒక స్పెషల్ కనిపిస్తూ ఉంటుంది. ఖైరతాబాద్ ఫ్లైఓవర్ నుంచి దిగుతున్నటువంటి దృశ్యాలు, వర్షం ఎక్కువగా అక్కడి నుంచి ఫ్లైఓవర్ నుంచి కిందికి వెళ్తూ ఉంటుంది. మనం చూడొచ్చు, కేఫ్ అంటేనే ఇరానీ చాయ్ ఉంటుంది. హైదరాబాద్లో వర్షం పడ్డదంటే కేఫ్ అంతా కూడా మనకు బిజీగా కనిపిస్తూ ఉంటుంది. సో కేఫ్ వద్ద చూడొచ్చు, ఈ చల్లని వాతావరణంలో అందరూ కూడా చల్లని వాతావరణంలో గరం ఇరానీ చాయ్ తాగుతున్నటువంటి పరిస్థితులను చూడొచ్చు. మనం కూడా ఒక చాయ్ తీసుకొని ఈ చల్లని వాతావరణంలో వీళ్ళతో పాటు ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేద్దాం. భయ్యా एक चाय दो एक चाय. సో చూడొచ్చు, మన కేఫ్ లో వాతావరణం అంతా కూడా ఫ్రెండ్స్ అంతా గ్రూప్ గా కూర్చొని చల్లని వాతావరణంలో చాయ్, సమోసాని ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితులు. సో హైదరాబాద్ లో అన్ని కేఫ్లు అన్ని కూడా వర్షం పడ్డాయంటే కొంత బిజీగా కనిపిస్తున్నాయి. ఇరానీ చాయ్ తాగుతూ ఎంజాయ్ చేస్తారు. సో మనం కూడా ఒక ఆదా దేవబాయ్. సో చూడొచ్చు, మనం ఒకసారి ఉస్మే డాలో. సో మనకు కూడా ఈ చల్లని వాతావరణంలో వేడి చాయ్ తాగాలనిపిస్తుంది. సో అట్లనే హైదరాబాద్ లో చాలా మంది కూడా కేఫ్లకి వచ్చి ఇరానీ చాయ్ తాగుతుంటారు. సో మనం కూడా ఒక సిప్పు కొట్టి చూద్దాం. సాగర్, వాళ్ళది వీళ్ళది కాదు, మీ అభిప్రాయం చెప్పండి. ఆ చల్లని వెదర్ లో వేడి చాయ్ తాగుతుంటే మీకు ఎలా అనిపిస్తోంది? వాళ్ళది వీళ్ళది కాదు. అదే యశ్వమతి, అదే చెప్పబోతున్నా. వేడి ఇరానీ చాయ్ చల్లని వాతావరణంలో ఒక్క సిప్పు కొడితే అబ్బా ఏముంది మామ, ఈ చల్లని వాతావరణంలో ఒక సిప్పు కొడితేనే ఒక స్పెషల్ ఫీలింగ్ కలుగుతుందన్న ఫీల్ మనకు కలుగుతుంది. చాయ్ పూర్తి చేస్తాను. ఇక్కడ మిగతా ఫ్రెండ్స్ కూడా మనం చూడొచ్చు, గెట్ టుగెదర్ అయ్యి వాళ్ళంతా కూడా చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నటువంటి పరిస్థితి. ఆ చల్లటి వెదర్ లో ఖచ్చితంగా ఈ రోజు హైదరాబాద్ కావచ్చు, లేకపోతే తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా సేద తీరుతూ ఉన్నారు. ఎందుకంటే తొలకరి జల్లులు రాష్ట్రాన్ని తాకాయి, నైరుతి ఋతుపవనాలు రాష్ట్రాన్ని తాకాయి. మా ప్రతినిధి సుజాత ఉన్నారు. ఇందాక వేడి బజ్జీలు, పునుగులు తినడానికి ట్రై చేసింది సుజాత. రైట్ సుజాత, నీ ఫీలింగ్ ఏంటి చెప్పు?
సుమతి, నాకైతే మాత్రం ఈ వర్షానికి తడిసినా పర్వాలేదు కానీ ఒక బజ్జీ అయితే తినాలనిపిస్తుంది. ఒకసారి నేను బజ్జీ తీసుకొని వర్షంలో అట్లా తింటూ నేచర్ని అయితే మాత్రం ఎంజాయ్ చేస్తాను. ఒకసారి బాబాయ్ ఒక బజ్జీ ఇస్తారా? ఒక ప్లేటు ఒక బజ్జీ ఇవ్వండి. సో నిజంగా చెప్తున్నాను కదా, ఇంత వర్షానికి కాంబినేషన్ ఒక టీ ఒక బజ్జీ. ఆ బజ్జీ తింటూ ఈ వర్షంలో లైవ్ ఇవ్వడం అంటే నిజంగా పెట్టి పుట్టుండాలి. సారీ ఏమనుకోకండి, మీకు బజ్జీ అదే ఇవ్వలేకపోతే. చూస్తున్నాను, సాగర్ని చూస్తున్నాను, మిమ్మల్ని చూస్తున్నాను. నిజంగా నేనేమో చెప్తున్నాను స్టూడియోలో కదా, ఉన్నాము, సో మీరేమో బయట చిన్నప్పుడు- తిరుగుతూ శుభ్రంగా వేడివేడి బజ్జీలు అంటే అవుతున్నారు. చిన్నప్పుడు ఎంచక్క ఇట్లానే ఉంటుంది. అయితే ఇంకో కాంబినేషన్ ఉంది, పానీపూరి అస్సలు మిస్ అవ్వద్దు. వర్షానికి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. పానీపూరి తిన్నావా? తిన్నా ఎట్లా అనిపిస్తుంది వర్షంలో పానీపూరి? వేడిగా ఉంది. వేడిగా ఉందా? ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. రోజు తింటావా వర్షం? లేదు, అప్పుడప్పుడు వర్షంలో ఉన్నప్పుడు. వీకెండ్ ఇంకెట్లా అనిపిస్తుంది? నాకు మంచిగా అనిపిస్తుంది క్లైమేట్ లా పానీపూరి తింటుండే, అందుకే ఆగినాం. వర్షం పడుతుందండి. ఒకసారి సుమతి నేను కూడా ఒక పానీపూరి టేస్ట్ చేస్తాను, ఎందుకంటే వర్షం కదా. ఆల్రెడీ బజ్జీ టేస్ట్ చేయండి. నేను ఒకసారి సాగర్ దగ్గరికి వెళ్తాను. కెఫేలో ఉన్నాడు రానా. ఐ కమ్ బ్యాక్ టు యూ. ఒక 2 minutes రానా. అక్కడ కెఫేలో చాలా మంది ఉన్నారు, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్నారు ఈ చల్లటి వెదర్ ని. ఐ కమ్ బ్యాక్ టు యూ రానా. రైట్ సాగర్, ఒకసారి అక్కడ మాట్లాడించండి. ఎస్, మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ అంతా కూడా ఈ చల్లని వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా సౌండ్ వచ్చింది, ఏదో ట్రాన్స్ఫార్మర్ కి సంబంధించిన సౌండ్. ఒక్కసారిగా ఈ కేఫ్ లో ఉన్నటువంటి వాళ్ళంతా ఉలిక్కి పడ్డారు. ఏం జరిగిందో అంటూ కూడా వాళ్ళు వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అన్న చెప్పండి, వాతావరణం ఒక్కసారిగా కూల్ అయింది, ఫ్రెండ్స్ అంతా గెట్ టుగెదర్ అయ్యారు. చాయ్ స్పెషల్ ఏమన్నా తాగుతారా? తాగినా ఇప్పుడే బాగుంది వెదర్. ఇన్ని రోజులు ఎండలు ఉన్నాయి, ఇప్పుడు చాలా చల్లబడ్డందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇట్లనే కంటిన్యూ కావాలి. అండ్ ఇక్కడ పడడం కంటే ఊర్లలో పడి పొలాలు మంచిగా పడితే ఇంకా చాలా హ్యాపీ. పడితే చాలు. మీ ఫోన్ లో ఏదో గేమ్ ఆడుతున్నట్టు ఫ్రెండ్స్ తో కలిసి ఆడుతున్నారా? ఫ్రెండ్ బెట్టింగ్ యాప్ అయితే కాదుగా? అట్లాంటి బెట్టింగ్ యాప్ అయితే వద్దులే అన్నట్టు. సో చూడొచ్చు మిగతా ఫ్రెండ్స్ కూడా ఇక్కడ కొంతమంది మన బిగ్ టీవీ లైవ్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తున్నారు. అన్న ఫ్రెండ్స్ ఎట్లా ఉంది వాతావరణం? ఆల్రెడీ కూల్ అయిపోయింది, చల్లగానే అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. వెండలకు నుంచి చెమట అయిపోతుండే, ఇప్పుడు కొంచెం చల్లగా ఉంది కాబట్టి ఇట్లా రిలాక్స్ అవుతున్నాము. ఇరానీ చాయ్ ఎట్లా ఉంది? ఇది మాకు అలవాటే, మేము ఆల్మోస్ట్ 14 years నుంచి వస్తున్నాం మేము ఇక్కడ. దమ్ము కొట్టినట్టు ఆల్రెడీ మాది అలవాటు అండి, దమ్ము ఒక చాయ్ అంతే.